నమస్తే అన్న. ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవును. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? మా ఓటు అయితే నవీన్ అన్న గారికి వేసామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు నవీన్ అంటే మరి? అంటే అతను పదవిలో లేనప్పుడు కూడా ఎంతో మంచి పనులు చేసిండు, ఎంతో మందికి హెల్ప్ చేసిన మనిషి ఆయన. ఎల్లకాలం ప్రజల్లో ఉండే మనిషి. సో మేము ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటిదాకా ఆయన చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి ట్రై చేస్తుండో బట్ కావట్లేదు. ఈసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం మేము. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాను. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను. నవీన్ యాదవ్ ని చూస్తా ఉన్నారు కదా, ఏం చెప్తారు అతని గురించి? అంటే కొంతమంది ఏమో కొన్ని రకాలుగా అనుకుంటా ఉన్నారు. అవన్నీ వచ్చే చెప్తుంటారు, అవన్నీ గాలి మాటలు, కానీ ఏముండవు. అది ఆయన అతన్ని దగ్గర నుంచి చూసిన మనుషులు, మేము లైవ్ లో చూసిన నేను. ఆయన చాలా మంచి వ్యక్తి. పోయినప్పుడల్లా రిసీవ్ చేసుకుంటాడు మంచిగా. చిన్నోడని పెద్దోడని మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు. మీకు ఏం కావాలని అడుగుతాడు, మన ప్రాబ్లమ్ ఏమంటే సాల్వ్ చేస్తాడు, మనకి ఏమైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి ఆయన. ఎన్ని ఓట్లు ఉన్నాయి అన్న మీకు? మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు కూడా వన్ సైడ్ నవీన్ అన్న గారికి. వన్ సైడ్ వాళ్ళు టోకెన్. ఒక సైడ్ చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా ఉంది కదా. బీజేపీ బీఆర్ఎస్ ఉంది, బట్ వాళ్ళ పార్టీలో వాళ్ళకే కన్ఫ్యూజన్ లేదు. వాళ్ళన్నా కొట్లాడుకుంటారు. ఇక మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేస్తాము?